ఆడు కొనాలంటే సేనైనా అడగాలంటారు. ఇంకా దోసేయి అంతే ఆడ కాపీ. ఈ మండలంలో గిరిజనులను మోసం చేసేవాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళు వచ్చి ఎవరో చెప్తున్నాడు ఆయన ఆ కాడు పుణుకుంటే చెప్పకూడదు, కానీ అట్లాంటి చెప్పేవాళ్ళని చెట్టుకి ఏల తీసి చింతమండిలతో వాళ్ళకి గుడ్డలు కూడా తీసి కొట్టేదానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి అని కూడా ఈ సెలవు. ఈ సమస్య స్పందించిన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కొడవలూరు మండలం ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ కొడవలూరు వారికి, దీనికి సహకరించినటువంటి ఈ శ్రీలలిత గారికి నేను కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఇంతటితో ఆగదు. అమాయకులైన యానాదుల్ని వాళ్ళ ఇళ్ళు వాళ్ళని మభ్యపెట్టి ఇళ్ళు కొనుగోలు చేసుకొని చర్చలుగా మారుస్తున్న పాస్టర్లని నేను ఒకటే విధంగా హెచ్చరిస్తున్నాను. ఆ పద్ధతి మానుకోండి, మీ ధర్మాన్ని మీరు పాటించుకోండి. అంతేగాని అమాయకులైనప్పుడు యానాదులోకి వచ్చి వాళ్ళ వెనకాల పడి వాళ్ళ మతం మార్చే చర్యలు తీసుకోవద్దని మీ పాస్టర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద ఆయన ఇంతగా ఆరోగ్యం బాగాక వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు దగ్గర నుంచి వచ్చే లోపల ఇట్లా ఆర్చీలు అయినా పెట్టి ఇల్లునంతా మార్చేశారు పాస్టర్ గారు. మేమేంటంటే ఇంటికల్లా ఆయన అడగదు అని చెప్పి ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన మొన్న ఇటీవల ఇంటికి వచ్చాడు. ఏమైనా వాళ్ళకి ఏమైనా స్థలం ఉండేవా లేకపోతే ఏమైనా చర్చి కట్టుకోమని ఇచ్చామంటే లేదు అని ఆయన చెప్పడం జరిగింది. మేము వెంటనే స్పందించి మన ఎంఆర్ఓ గారికి, గవర్నమెంట్ సంబంధించిన మన పోలీస్ మేడం గారికి, సెక్రటరీ గారికి వీళ్ళందరూ చెప్పాము ఇలా జరుగుతుంది మా గ్రామంలోని. వెంటనే స్పందించి మా ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మాకు న్యాయం చేశారు. మన యానాదు సోదరులందరూ కూడా చెప్పేది ఒకటే, నేను మనకే తల్లిదండ్రి అయినా మనకు రావుల వారు హిందూ మతం మనది. మనం ఆ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతం మారితే తల్లిదండ్రులను వదిలంతా ఇది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మతం, మన ధర్మం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాం.